వాంగ్మూలం రూపంలో వెలుగులోకి వచ్చింది. సీన్ మారిన వెంటనే కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అధికారం మారింది, వాస్తవాలు తెరమరుగయ్యాయి. కానీ కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు కదా. అదే అధికారం ఇప్పుడు తలకిందులైంది. వాస్తవాలు బయటపడే సమయం కూడా దగ్గర పడుతుంది. ఇది వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి నేటి వరకు 6 సంవత్సరాలుగా సాగిన కథ. తాజాగా ఒక సామాన్య సిఐ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపిస్తూ సవాల్ విసిరాడు. ఇంతకీ నాడు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం మర్చిపోయారా? సిఐ నుంచి హీరోగా మారాలనుకుంటున్నారా? పేరు ప్రపంచానికి తెలియాలనుకుంటున్నారా? లేక పొలిటికల్ ఎంట్రీకి బీజం వేస్తున్నారా? మారిన ఈ మార్గంలో వాస్తవాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. భారతదేశం ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరు. ఇక్కడ సామాన్యుడికి హక్కులు ఉంటాయి. ధర్మం, న్యాయం అందరికీ సమానంగా ఉండాలి. అదే రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణలో ఇప్పుడు ఓ సిఐ చేసిన చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన 2019లో పులివెందుల సిఐగా విధులు నిర్వహించిన శంకరయ్య తనపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీశాయని ఆరోపిస్తూ లీగల్ నోటీసులు పంపించారు. అసెంబ్లీ సమావేశాల్లో కలెక్టర్, ఎస్పీ సమీక్షలో శంకరయ్య ఆధ్వర్యంలోని హత్యకు సంబంధించిన ఆధారాలు ధ్వంసమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారని సిఐ శంకరయ్య పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తనపై తప్పుడు అభిప్రాయాలు కలిగించాయని, నేరపూరిత అనుమానాలు రేకెత్తించాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో 15 రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ, లేకపోతే 1.45 కోట్ల పరువు నష్టం దావా వేస్తానంటూ లీగల్ నోటీసులు పంపించారు. ప్రస్తుతం వీఆర్లో ఉన్న శంకరయ్య చర్య రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పోలీసు అధికారులపై రాజకీయ వ్యాఖ్యలు వచ్చినప్పుడు వారు తమ హక్కులను వినియోగించుకోవడం చాలా అరుదుగా కనిపించే విషయం. సిఐ శంకరయ్య కర్నూలు రేంజ్కు చెందిన పోలీసు ఉద్యోగి. ఇతని కెరీర్ 1995లో ఎస్ఐ బ్యాచ్తో ప్రారంభమైంది. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కేవలం సిఐ శంకరయ్యను ఉద్దేశించినవి మాత్రమే కాదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్పటి పులివెందుల సిఐగా విధులు నిర్వహించిన శంకరయ్య సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారినదే ఈ పరిణామానికి ప్రధాన కారణం. 2019 మార్చి 15న జరిగిన హత్యను తొలుత గుండెపోటుగా ప్రజల్లో ప్రచారం చేశారు. కానీ కొద్ది గంటల్లోనే వివేకా కుమార్తె సునీత రంగప్రవేశం చేసిన తర్వాత ఇది హత్యేనని స్పష్టత వచ్చింది. అదే విషయాన్ని సిబిఐ ఛార్జ్ షీట్లో పేర్కొంది. శంకరయ్య తన వాంగ్మూలంలో ఈ మార్పుపై స్పష్టమైన వివరాలిచ్చారు. ఇప్పుడు అదే వాంగ్మూలం, అదే వ్యాఖ్యలు, అదే కేసు చుట్టూ తిరుగుతున్న రాజకీయ ప్రకంపనలు. నిజమెక్కడా, న్యాయమెక్కడా ప్రశ్నలు మళ్లీ మౌనాన్ని ఛేదిస్తున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి తమపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయవద్దని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపొద్దని, గాయాల గురించి బయట పెట్టొద్దని బెదిరించారని సిఐ శంకరయ్య పేర్కొన్నారు. హత్య జరిగిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా గంటల పాటు ఆ సమాచారం తన దగ్గరే నిలిపివేయడం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా భావించబడింది. అదే కేసుపై మాట్లాడుతున్న సందర్భంలో ఆధారాల ధ్వంసం సిఐ సమక్షంలోనే జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు ఈ ఆరోపణలు, వాంగ్మూలాలు, లీగల్ నోటీసులు అన్నీ కలిపి వివేకా హత్య కేసు మళ్లీ ప్రజాస్వామ్య వేదికపైకి తీసుకొస్తున్నాయి. ఇక ఈ కేసు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో పెద్దగా పురోగతి లేకుండా ఉండడం, స్వయానా మృతుడి కుమార్తె సునీత, మాజీ సీఎం జగన్, ఎంపీ వైఎస్ అవినాష్ సహా ఆయన కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తం చేయడం, ఈ హత్య వ్యక్తిగత కక్షల ఫలితమన్న వాదనలకు బలం చేకూర్చింది.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో కలెక్టర్, ఎస్పీ సమీక్షలో ఈ కేసును ప్రస్తావిస్తూ అప్పటి సీఐ శంకరయ్య పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా న్యాయపరమైన పరిణామాలకు దారి తీసింది. వాస్తవాలు వెనుక ఉన్న మౌనం ఇప్పుడు ప్రశ్నల రూపంలో మారుతోంది. న్యాయం కోసం సాగుతున్న ఈ పోరాటం ప్రజాస్వామ్యానికి పరీక్షగా మారుతోంది. నాటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య అప్పట్లో వైసీపీ నేతలకు రాజకీయ బలంగా మారింది. ఈ కేసు చుట్టూ జరిగిన రాజకీయ పరిణామాలు ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ నరకాసుర చరిత్ర అనే పదబంధం వినిపించే స్థాయికి చేరాయి. అయితే సీబీఐకి అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసు నమోదు చేయవద్దని, పోస్టుమార్టం జరగకుండా చూడాలని, గాయాల వివరాలు బయట పెట్టవద్దని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఒత్తిడి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో శంకరయ్య ఆధ్వర్యంలో ఆధారాల ధ్వంసం జరిగిందని ఆరోపిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాష్ట్ర రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ కేసు చుట్టూ జరిగిన పరిణామాలు, విచారణలో ఆలస్యం, సాక్షుల మృతులు, ఆరోపణలు, రాజకీయ విమర్శలు ప్రజల్లో ఒక ప్రత్యేకమైన అభిప్రాయాన్ని ఏర్పరిచాయి. ప్రభుత్వంపై, నాయకులపై, న్యాయ వ్యవస్థపై ప్రజలు ఎలా ఆలోచించాలో ఈ పరిణామాలే ప్రభావితం చేశాయి. అభివృద్ధి ఆశించి ఓటు వేసిన ప్రజలు ఒక హత్యకు, అది సొంత బాబాయ్ మర్డర్ కేసు 5 ఏళ్ల పాటు పరిష్కారం లేకుండా ఉండిపోయినప్పుడు ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఎదురైన ప్రజా తీర్పులో ఈ అంశం కీలకంగా నిలిచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ ప్రజల తీర్పు మాత్రం తడబడదు. అది మౌనంగా ఉండినా మార్పు కోసం గళమెత్తుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసును ప్రస్తావిస్తూ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరుగుతోందని, సాక్షులు, మృతుల అనుమానాస్పదంగా ఉన్నాయని హెచ్చరించారు. నాడు టీడీపీ ఓటమికి కారణంగా కూడా మారింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక్కసారి గమనిస్తే తండ్రి వివేక మరణంతో కుమార్తె సునీత జగన్ ప్రభుత్వంపై నేరుగా ఆరోపణలు చేయడం, సీబీఐ విచారణలో కీలక మలుపులు తిరగడం, స్వయాన చెల్లెలు షర్మిల కూడా జగన్పై తిరుగుబాటు చేయడం వంటి సంఘటనలు ప్రజల్లో ఒక ప్రత్యేకమైన భావనను కలిగించాయి. న్యాయం ఆలస్యమవుతోందని ప్రజలు భావించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన సంకేతం. తప్పుడు మార్గాల కారణంగా ఓ పార్టీ పతనమైతే అది ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదమనే హెచ్చరిక ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారవచ్చు, కానీ న్యాయం, నైతికత, ప్రజల నమ్మకం ఇవి నిలిచిపోవాలి. అదే ప్రజల గళం, అదే ప్రజాస్వామ్య శక్తి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సీఐపై కాకుండా పులివెందుల పరిస్థితులు, వైసీపీ అరాచకాలను ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు, లీగల్ నోటీసు జారీ చేయడం ఇప్పుడు కూటమి నేతల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి శంకరయ్య తీరును తీవ్రంగా తప్పుబట్టి ఇతని వెనుక కీలక రాజకీయ వ్యక్తులున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసు శాఖలోనూ చర్చలు ముదురుతున్నాయి. లీగల్ నోటీసులు ఇచ్చిన శంకరయ్య చిక్కుల్లో పడినట్టేనని పోలీసులు, పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు పలువురు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ పరిణామం న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ వంటి 3 ప్రధాన స్తంభాల మధ్య సున్నితమైన సమతుల్యతను ప్రశ్నిస్తోంది. ఇక సీఐ శంకరయ్య సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో
వివేకా హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులుగా ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి ఈ ముగ్గురు మార్గదర్శక పర్యవేక్షణలోనే ఘటనా స్థలంలో ఆధారాల ధ్వంసం జరిగిందని శంకరయ్య పేర్కొన్నారు. వివేకా ఇంటిలోని ఆధారాలు శుభ్రం చేస్తున్న సమయంలో లోపలికి ఎవరూ ప్రవేశించకుండా భాస్కర్ రెడ్డి తలుపులు మూసి తలుపు వద్దే నిలబడి రక్తపు మరకలు శుభ్రం చేయడం, గాయాలకు కుట్లు, బ్యాండేజీ వేసేందుకు అవసరమైన సిబ్బందిని మాత్రమే అనుమతించారని వెల్లడించారు. ఈ వాంగ్మూలం హత్య అనంతర పరిణామాలపై కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తోంది. న్యాయ విచారణలో కీలక మలుపులు తిరుగుతున్న ఈ అంశం ఇప్పుడు ప్రజాస్వామ్య నైతికతను పరీక్షిస్తున్నది. నిజమెక్కడా, బాధ్యత ఎవరిది? సమాధానం కోసం సమాజం ఎదురు చూస్తోంది. అంతేకాదు, వైఎస్ వివేకానందరెడ్డి మరణాన్ని తొలుత గుండెపోటుగా ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్న విషయము సిఐ శంకరయ్య సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. వివేకా గుండెపోటుతో మరణించారని, ఆయన ఇంటి వద్ద గుమిగూడుతున్న జనాన్ని నియంత్రించేందుకు సిబ్బందిని పంపించండి అంటూ అవినాష్ రెడ్డి ఫోన్ చేసిన వెంటనే ముగ్గురు కానిస్టేబుళ్లను వెంటబెట్టుకుని ఘటనా స్థలానికి వెళ్లానని శంకరయ్య తెలిపారు. అయితే ఆ సమయంలో కానిస్టేబుళ్లను ఇంటిలోకి అనుమతించకుండా నన్ను మాత్రమే లోపలికి పంపించారని, శివశంకర్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అక్కడి పరిస్థితులు గుండెపోటుతో మరణించినట్లుగా కనిపించలేదని, నేను చెప్పగానే నువ్వు నోరు మూసుకుని ఉండు, తీవ్ర గాయాలున్నాయని ఎవరికైనా చెబితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయి అంటూ బెదిరించారని శంకరయ్య వివరించారు. ఈ వాంగ్మూలం కూడా దర్యాప్తు సంస్థ వద్ద ఆధారాలతో నమోదై ఉంది. ఇప్పుడు ఈ వాస్తవాలు హత్య అనంతర పరిణామాలపై కొత్త ప్రశ్నలు లేకెత్తిస్తున్నాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. కోడికత్తి డ్రామా, వైఎస్ వివేకానందరెడ్డి హత్య వంటి సంఘటనలు 2019 ఎన్నికల్లో వైసీపీకి రాజకీయ మైలేజ్ అందించాయి. ప్రజలు అధికారాన్ని అప్పట్లో వైసీపీకి అప్పగించారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వివేకా మర్డర్ కేసు మరుగున పడిపోయింది. కీలక సాక్ష్యాల్లో తారుమారు, విచారణలో ఆలస్యం, బాబాయ్ మృతిపై నిర్లక్ష్యం అన్నీ ఒక బాధాకరమైన మార్పుకు దారితీశాయి. సొంతవారే పరాయివారుగా మారిపోయారు. అధికార ప్రభావం కేసులోనూ కనిపించింది. నిందితులను ప్రభావితం చేయడంతోనే మెజిస్ట్రేట్ ఎదుట 164 కింద వాంగ్మూలం ఇవ్వకుండా దాటవేశారన్న ఆరోపణలు సిఐ శంకరయ్య ఎదుర్కొన్నారు. సిబిఐ వాంగ్మూలం ప్రకారం విధి నిర్వహణలో నిర్లక్ష్యం, వివేకా హత్యను అనుమానాస్పద మృతిగా నమోదు చేయడం, వివేకా కుమార్తె సునీత వచ్చి పోస్టుమార్టం కోరిన తర్వాతే హత్య కేసుగా నమోదు చేయడం వంటి సంఘటనలు తీవ్రంగా ప్రశ్నించేలా మారాయి. అంతా తెలిసినా ఆరంభంలోనే అనుమానాస్పద మృతిగా నమోదు చేయడం విమర్శలకు దారితీసింది. ఇప్పుడు ఈ కేసు న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ మరియు ప్రజల నమ్మకాన్ని పరీక్షిస్తోంది. నిజం ఆలస్యం కావచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో అది మరుగున పడిపోవడం అనేది ప్రజల గళాన్ని మౌనంగా మార్చే ప్రమాదం. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓ సీఐ లీగల్ నోటీసులు ఇవ్వడం తేలికైన విషయం కాదు. తెర వెనుక ఎవరో ఉన్నారన్న సందేహాలు ప్రజల్లోనూ, రాజకీయ పార్టీలోనూ వ్యక్తం కావడం పరిపాటే. ఇదే వివేకా హత్య కేసులోనూ జరుగుతోందా అన్న అనుమానాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగం అనేది కుటుంబ పోషణకు మాత్రమే కాదు, విధి నిర్వహణలో నిబద్ధతకు ప్రతీక. కానీ ఆ విధులు నిర్వహించే ప్రాంతానికి మాత్రమే పరిమితమై సమాజంలో గుర్తింపు పొందాలంటే ఏదో ఒక అద్భుతం జరిగితేనే సాధ్యమవుతుంది. 2019లోని నాటి పులివెందుల సీఐ శంకరయ్య విధుల్లో నిజాయితీగా వ్యవహరించి ఉంటే ప్రజల చేత శభాష్ అనే ప్రశంసలు పొందేవారు. కానీ ఓ మంచి వ్యక్తి హత్యను దాచిపెట్టిన అధికారిగా కళంకం తెచ్చుకున్నారు. చివరకు సిబిఐకి వాంగ్మూలం ఇచ్చినా మళ్లీ రివర్స్ అయ్యారు. ఇప్పుడు అదే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు. ఇది న్యాయపరమైన చర్యగా కనిపించొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో నైతిక బాధ్యత, విశ్వాసం ఇవన్నీ ప్రశ్నించబడుతున్న సమయమిది.
ప్రస్తుతం సీఐ శంకరయ్య వేకెన్సీ రిజర్వ్డ్లో ఉన్నారు. మహా అయితే మరో గ్రేడులో రిటైర్డ్ అవుతారు. కానీ రాజకీయాల్లో ప్రవేశిస్తే మరో గోరంట్ల మాధవ్ అవుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన కూడా పోలీసు ఉద్యోగం నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగి పార్లమెంటులో వైసీపీ తరపున సమావేశాలకు హాజరయ్యారు. ఇలాంటి మార్పులు ప్రభుత్వ ఉద్యోగంలో సాధ్యపడవు, కలలో కూడా ఊహించలేరు. ఇప్పుడు సీఐ శంకరయ్య కూడా పొలిటికల్ ఎంట్రీకి మార్గం వేసుకుంటున్నారా? ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపడం ద్వారా పబ్లిక్ ఫిగర్ అయ్యేందుకు చాప కింద నీరులా ప్రవర్తిస్తున్నారా అన్నది తేలాలంటే సవాల్ ఘటన వెనుక ఎవరున్నారో, ఏ ఉద్దేశంతో ఈ చర్యలు జరిగాయో స్పష్టత రావాల్సిన సమయం ఇది. ఏదైనా నేరం జరిగిన సందర్భంలో ఆ సమయంలో డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిని ప్రస్తావించడం సహజం. ఎందుకంటే వారి స్పందన, నిర్ణయాలు ఆ కేసు దిశను ప్రభావితం చేస్తాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందుల సీఏగా శంకరయ్య ఉన్నారు. కాబట్టి ఆయన పాత్రపై చర్చ జరగడం సహజమే. ప్రజాస్వామ్య పరిపాలనలో బాధ్యత, న్యాయం, అధికారిక వ్యాఖ్యల పరిమితి ఇవి అత్యంత కీలకమైన అంశాలు. ఒక కేసులో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిపై నిర్లక్ష్యం లేదా బాధ్యతారాహిత్యం ఉన్నట్లు స్పష్టత వస్తే ప్రభుత్వ అధినేత అయిన ముఖ్యమంత్రి ఆ అంశాన్ని ప్రస్తావించడం తప్పు కాదు. ముఖ్యంగా ప్రజల భద్రత, న్యాయ వ్యవస్థపై నమ్మకం నిలబెట్టే బాధ్యత ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఉంటుంది. అదే ప్రజాస్వామ్య నైతికత, అదే పాలనా బాధ్యత. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కేసు నమోదు ఆలస్యం, పోస్టుమార్టం నిరోధం, గాయాల వివరాల దాచివేత వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా భావించబడతాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ అధికార సమావేశాల్లో శంకరయ్యను పాత్రను ప్రస్తావించడం, విచారణలో జరిగిన లోపాలను ప్రజల ముందు తీసుకురావడం ఇది ప్రభుత్వ బాధ్యతగా చూడవచ్చు. ప్రజాస్వామ్యంలో అధికారులపై విమర్శలు చేయడం హక్కు. ఎందుకంటే వ్యవస్థలు బలపడాలి, అంతిమంగా ప్రజలకు న్యాయం జరగాలి. అదే ప్రజాస్వామ్య పరిపాలనలో నైతికతకు అర్థం. కాబట్టి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు వాస్తవాల ఆధారంగా ప్రజా ప్రయోజనాల కోణంలో ఉంటే అవి విమర్శలు కాదు, బాధ్యతగా సమర్థించదగిన చర్యలు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆరంభంలో వ్యక్తిగత విషాదంగా కనిపించినా ఇప్పుడు అది ప్రజాస్వామ్య వ్యవస్థల నైతికతను పరీక్షిస్తున్న రాజకీయ మలుపుగా మారింది. సిఐ శంకరయ్య పాత్ర, వాంగ్మూలం, లీగల్ నోటీసులు, ప్రభుత్వ వ్యాఖ్యలు అన్నీ కలిపి ఈ కేసును మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ మరుగున పడిపోవడం అనేది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ప్రభుత్వాలు మారవచ్చు, కానీ న్యాయబద్ధత, నైతికత, ప్రజల నమ్మకం ఇవి నిలిచిపోవాలి. ఈ కేసు పరిణామాలు కేవలం ఒక వ్యక్తి హత్యపై కాదు, ఇది వ్యవస్థల నిబద్ధతపై, అధికారుల బాధ్యతపై, ప్రజల నమ్మకంపై ప్రశ్నలు వేస్తుంది. ఇప్పుడు సమాజం ఎదురు చూస్తుంది ఒకటే: నిజం ఎక్కడ, బాధ్యత ఎవరిది, న్యాయం ఎప్పుడు? ఇక ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వేచి చూడాల్సిందే.